నమస్తే. మనము 2026వ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి మంత్ యొక్క రాశి ఫలాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వాళ్ళు ప్రొఫెషనల్‌గా బాగా ఇబ్బంది పడుతుంటే హనుమాన్ కార్యసిద్ధి మంత్రంతో పాటు మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే విపరీతంగా కలిసొస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండాలంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా హోమం చేపించుకుంటూ ఉండాలి. మిమ్మల్ని శత్రువులు ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని శత్రువులు ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే చండీ హోమం, చండీ పారాయణం చేపించుకోవడం చాలా ముఖ్యం. ఇవి కాకుండా ఎవరైనా ఈ రాశి వాళ్ళు బిజినెస్‌లు చక్కగా చేస్తూ ఉండి మధ్యలో అనుకోని విధంగా ఎక్కడో బ్రేక్ అయ్యి ఉంటే, లేదంటే మీ యొక్క ఏజ్ 35-45 ఉండి ప్రొఫెషనల్ ఇప్పటిదాకా సక్సెస్‌ఫుల్‌గా ఉండి ఇక్కడ మధ్యలో మీకు బ్రేక్ వచ్చింది. ఇంకా జీవితంలో మేము ఎదగటం లేదు అని ఒక నిరుత్సాహంగా ఉన్న టైంలో ఒక్కసారి మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోండి. మీరు ఎంత కష్టపడినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, యాన్సెస్టర్స్ పూర్వీకుల యొక్క కర్మ మీ దగ్గర ఉన్న, లేదంటే కర్మ మీరు ఇంతకుముందు జన్మని ఇక్కడ కారీ ఫార్వర్డ్ చేసుకున్న అవి మీకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. మాకేదో చెయ్యాలని. అందుకని ఇలాంటి వాటికి మనకు పితృశాపాలు, సర్పశాపము, మాతృశాపము, గురు శాపము ఇలా రకరకాలు ఉంటాయి. అవన్నీ చెక్ చేయించుకొని అవన్నీ మీకు బ్లాకేజెస్ క్రియేట్ చేస్తూ ఉంటాయి లైఫ్లో. అవన్నీ ఒకసారి చూపించుకొని చిన్న చిన్న పూజలు ఉంటాయి వాటికి. ఆ పూజలు చేయించుకుంటే చక్కగా బ్లాకేజెస్ అన్ని బయటికి పోయేసి మీనరాశి వాళ్ళు 2026వ సంవత్సరంలో అద్భుతాలు చేసే ఒక కెపాసిటీ, సామర్థ్యం ఈ రాశి వాళ్ళకి చాలా ఉంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, బాగుండాలని చెప్పేసి మనం కోరుకుందాం. నమస్తే.